అందరికీ నమస్కారం. బుజ్జి తెలుగు స్టోరీస్ ఏఐకు స్వాగతం. ఈరోజు దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో మా కుటుంబం చేసిన మొక్కు తీర్చుకున్నాం. ఆ సందర్భంగా దుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్ళినప్పుడు తీసిన ఈ వీడియోని మీతో పంచుకుంటున్నాను. లైవ్లో మీకు చూపించాలని అనుకున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల లైవ్ చేయడం కుదరలేదు. అందుకే అక్కడ తీసిన ఈ వీడియో ద్వారా మీరు కూడా మాతో పాటు దుర్గమ్మ తల్లి దర్శనానికి వచ్చినట్టుగా ఈ ప్రయాణాన్ని చూడండి. ఆలయం దగ్గరికి వెళ్లే కొద్దీ అక్కడ కనిపించే వాతావరణం చూడండి. భక్తులతో ఎంతో సందడిగా ఉంది. ఆలయం చుట్టూ చూస్తే పూజా సామాగ్రి, పువ్వులు, దుర్గమ్మ తల్లికి సమర్పించే వస్తువులు అమ్మే దుకాణాలు కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. కొంతమంది కుటుంబాలతో వచ్చారు, మరికొంతమంది పిల్లలతో వచ్చారు. ఎక్కడ చూసినా ఒకటే భక్తి వాతావరణం. మనకు ఎంత పని ఉన్నా, ఎంత దూరంలో ఉన్నా అప్పుడప్పుడు ఇలా దేవాలయాలకు వెళ్ళి ప్రశాంతంగా దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడం మనస్సుకు ఎంతో తృప్తినిస్తుంది కదా. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ భక్తులు క్రమంగా నిలబడి దుర్గమ్మ తల్లి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, మనకు ఎన్నో కోరికలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, కొన్ని విషయాలు ఎవరికీ చెప్పుకోలేం. అలాంటి సమయంలో దుర్గమ్మ తల్లి సన్నిధిలో కొన్ని నిమిషాలు నిలబడితే మనస్సుకు ఒక రకమైన ప్రశాంతత కలుగుతుంది. అందుకే కదా దేవాలయాలకు వెళ్ళడం కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, మనస్సుకు కూడా ఒక ధైర్యం. ఇదిగో ఇప్పుడు మనం దుర్గమ్మ తల్లి సన్నిధికి దగ్గరగా వచ్చేసాం. చుట్టూ పూలతో, పసుపు కుంకుమలతో, పూలమాలలతో ఎంతో భక్తి శ్రద్ధలతో అలంకరించి ఉంది. దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చే ప్రతి భక్తుడి మనస్సులో ఒక కోరిక ఉంటుంది. ఎవరో కుటుంబం కోసం ప్రార్థిస్తారు, ఎవరో పిల్లల కోసం ప్రార్థిస్తారు, మరెవరో తమ జీవితంలో ఉన్న సమస్యలు తొలగిపోవాలని కోరుకుంటారు. మరికొందరు ఏ కోరిక లేకుండా కేవలం దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికే వస్తారు. దుర్గమ్మ తల్లి ముందు మనస్ఫూర్తిగా మొక్కుకుంటే మనస్సులో బాధ కొంతైనా తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఇదిగో దుర్గమ్మ తల్లి దర్శనం. ఒక్కసారి ప్రశాంతంగా చూడండి. దుర్గమ్మ తల్లి కృప మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ సుఖశాంతులు ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని దుర్గమ్మ తల్లిని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. దర్శనం పూర్తయిన తర్వాత బయటకు వస్తుంటే ఇక్కడి వాతావరణం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంది. చూడండి ఎంతమంది భక్తులు వచ్చారో. ఎవరికి వాళ్ళు తమ మొక్కులు, తమ నమ్మకంతో దుర్గమ్మ తల్లిని దర్శించుకుంటున్నారు. దేవుడిని నమ్మి ప్రతి ఒక్కరికి ఇలాంటి ప్రదేశానికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. మనసులో ఉన్న ఆలోచనలు కాసేపు పక్కన పెట్టి కేవలం దుర్గమ్మ తల్లి మీదే మనసు పెట్టగలుగుతాం. అదే దేవాలయానికి వెళ్ళడం వల్ల కలిగే ప్రశాంతత. ఇప్పుడు ఆలయం బయట ఉన్న ప్రదేశాన్ని కూడా చూడండి. చాలా మంది భక్తులు దర్శనం తర్వాత ఇక్కడ కాసేపు కూర్చుంటున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటున్నారు, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా చూస్తుంటే ఒక చిన్న పండుగ వాతావరణం అనిపిస్తుంది. అక్కడే మా కుటుంబం అంతా కలిసి భోజనం కూడా చేశాం. కుటుంబం అంతా కలిసి ఇలా దేవాలయానికి రావడం, దర్శనం చేసుకోవడం, ఆ తర్వాత అందరూ కలిసి భోజనం చేయడం నిజంగా చాలా మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది. మన భారతీయ సంస్కృతిలో దేవాలయాలు కేవలం పూజ చేసే ప్రదేశాలు మాత్రమే కాదు, అవి మనుషులను ఒక చోట కలిపే ప్రదేశాలు కూడా. ఎవరెవరో ఎక్కడెక్కడి నుంచో వస్తారు, కానీ దుర్గమ్మ తల్లి సన్నిధిలో అందరూ ఒక్కటే. ఈ రోజు మనం కూడా ఈ వీడియో ద్వారా దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకున్నాం. మీరు కూడా ఈ వీడియో చూస్తున్నప్పుడు ఒక్కసారి మనసులో దుర్గమ్మ తల్లిని తలుచుకుని నమస్కారం చేసుకోండి. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని దుర్గమ్మ తల్లి ఇవ్వాలని కోరుకుందాం. ఎందుకంటే మనం దేవుణ్ణి ప్రార్థించేది కేవలం సమస్యలు రావద్దని మాత్రమే కాదు, వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే శక్తిని ఇవ్వాలని కూడా. ఇలా మన దుర్గమ్మ తల్లి దర్శనం పూర్తయింది. ఈరోజు లైవ్ చేయలేకపోయినా అక్కడ నేను తీసిన ఈ వీడియో ద్వారా మీకు కూడా దుర్గమ్మ తల్లి దర్శనం చూపించగలిగినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీకు ఈ దర్శనం నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు కూడా దుర్గమ్మ తల్లిని దర్శించుకున్న అనుభూతి కలిగితే కామెంట్లో జై దుర్గమ్మ తల్లి అని రాయండి. ఇలాంటి మరిన్ని దేవాలయ దర్శనాలు,
భక్తి వీడియోలు మీకోసం తీసుకురావడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అందమైన ఆలయ దర్శనంతో కలుద్దాం. దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని. ఓం దుర్గాయై నమః. జై దుర్గమ్మ తల్లి.